మంచిది. ఉదయకాల సమయంలో ధ్యానాంశపై మనము ఒక థీమ్ తీసుకున్నాం. కంప్లీట్ చేంజ్ ఇన్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విశ్వాసిస్తున్న మనం, ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా, సంఘముగా ఎన్నో విశ్వాస క్రియలు చేయటానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. మన బలము, మన ధైర్యము, మన నమ్మకము ప్రభువైన యేసుక్రీస్తే. మంచిది. ఆ విషయంలో మనము గత కొన్నేళ్లుగా క్రీస్తుని వెంబడిస్తూ, అంటే రక్షణ పొందిన దినం నుంచి, ప్రభుని అంగీకరించే దినం నుంచి మన పాప జీవితం వదిలివేసి, పాత జీవితం కడుక్కొని, పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రభుని మహింపరచడానికి అనేక విధాలుగా మనం ముందుకు పోతూ ఉన్నాం. అలాగే పాపరహితమైన యేసు ప్రభుని, పాపరహితుడైన యేసు ప్రభుని వెంబడిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ పాపాన్ని అసహించుకుంటున్నాం. సాతానుడు శోధించినప్పటికీ, సాతానుడు మనల్ని కృంగదీయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నో శోధనలతోటి అనుదినం మనపై బాణాలు విసురుతున్నప్పటికీ, బలహీనులమైనప్పటికీ మనము క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నాం. ఇది చాలా మంచి విషయం, చాలా ఆశీర్వాదకరమైన విషయం. అయినప్పటికీ మనలో కొన్ని లోపాలు, కొన్ని సాతాను క్రియలు అప్పుడప్పుడు తటస్థపడతా ఉంటాయి. కోపం, ద్వేషం, పగలు, అసూయలు, మత్సరములు, అప్పుడప్పుడు టెంప్టేషన్స్, ఇలాంటివన్నీ మనకి తారసపడుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు మనం కాంప్రమైజ్ అవుతూ దేవునికి దూరంగా సాతాన్ని సంతోషపరిచే విషయాలు కూడా కొన్ని ఉంటాయి కొందరి జీవితాలలో. అందరూ అనట్లేదు. కొందరి జీవితాలలో, కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే అటు క్రీస్తు ఇటు లోకం అన్నట్టుగా ఉంటాయి. కొన్ని జీవితాలు నలుగురు ముందే క్రీస్తు, ఒక్కరున్నప్పుడు లోకమే, లేదంటే వాళ్ళ గ్యాంగులు ఉన్నప్పుడు లోకమే. ఇలా వ్యత్యాసాలు కనబడే విశ్వాసులు మనకు కనపడుతూ ఉంటారు, మన మధ్యలో ఉంటారు. ఈరోజు కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. క్రీస్తుపై సంపూర్తిగా ఆధారపడితే, క్రీస్తుని సంపూర్తిగా ఆధారం చేసుకుంటే జీవిత శైలి ఎంత కంప్లీట్ గా ప్రభులో వికసించబడుతుందో, ప్రభులో వెలిగించబడుతుందో జ్ఞాపకం చేసుకుందాం. నిజానికి యేసు ప్రభు వారు పరమును విడిచి లోకంలోకి ఆయన మానవ రూపిగా వచ్చింది మనలో ఒక కంప్లీట్నెస్ తీసుకొని రావడానికి. కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో ఒక సంపూర్ణ భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మనకి ప్రసాదించడానికి యేసు ప్రభు వారు తన మహిమను విడిచిపెట్టి మానవ రూపిగా ఈ లోకంలో ఆయన జన్మించారు. మన కొరకు ఆయన పడిన కష్టాలు, ఎదుర్కొన్న శోధనలు, అవమానాలు, పొందిన గాయాలు మనకు తెలుసు. ఈ మధ్యనే గుడ్ ఫ్రైడేలో ధ్యానించాం, ఈస్టర్ని ఘనంగా జరుపుకున్నాం. అయితే క్రీస్తు ప్రభు వారిని ఎవరైతే సరిగ్గా చూస్తారో, లేకపోతే సిలువను ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో, వారి జీవన శైలిలో కంప్లీట్నెస్ ఆఫ్ క్రైస్ట్ కనపడుతూ ఉంటుంది. క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకొని సిలువను సరిగ్గా మోసుకొని నడుస్తున్న వారి జీవన శైలి విధానం లోకానికి భిన్నంగా, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. My dear beloved, this morning I just want to give some glimpses how life changes when we encounter with Jesus, the completeness in Christ. కొంతమందిని నేను జ్ఞాపకం చేశాను. బైబిల్లో ఒక 4-5 జ్ఞాపకం చేసి, ఆయనను కలుసుకున్నప్పుడు వారు ఎలాగా ప్రతిస్పందించారు, ఆయనను కలుసుకున్నప్పుడు వారు ఏ రకమైన మనసుతో యేసు ప్రభుని స్వీకరించారో మనం గమనిద్దాం. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలో నడిచినప్పుడు, జీవిస్తున్నప్పుడు
సముద్ర తీరాన కొంతమంది శిష్యులను కలిశాడు. ప్రణుతి ఉంది కనుక నాకు వచనాలు సహాయం చేస్తుంది. ప్రణుతి బీ రెడీ. మత్తయి సువార్త 4:20 నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ గాడ్. అక్కడ మీరు వెంటనే విడిచిపెట్టి అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ శిష్యులను గమనిస్తున్నాం మనము. శిష్యులు వారు ఒక జీవన శైలిలో ఉన్నారు, వారి ఒక జీవిత విధానంలో ఉన్నారు. వారి ఆధారం సముద్రం, వారి ఆలోచన సముద్రం, వారి ఆహారం సముద్రం, వారి ఆనందం కూడా సముద్రమే. బహుశా అక్కడే ఆడుకుంటారు, అక్కడే కలుసుకుంటారు, అక్కడే ఫెలోషిప్ చేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ ఫెలోషిప్స్. యేసు ప్రభు లేకముందు వారి సమస్తం సముద్రమే. సముద్రం తీరాన జీవిస్తూ, సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతూ, సముద్రంలోని చేపలను పడుతూ, వాటిని వ్యాపారం చేస్తూ, తింటూ జీవన శైలిలో ఉన్నారు. సముద్రము, ఆ వ్యాపారము వారికి సమస్తమై ఉన్నది. కానీ ఒకానొక రోజు యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, నా వెంబడి రండి అని పిలిచాడు. అయితే మరి శిష్యులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా చేపలు పట్టే జాలరులు కనుక ఈ వచ్చిన ఆయన ఎవరో తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు, ఆయన సంగతులు ఏంటో తెలియదు, ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, ఏం చేపిస్తాడో తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. తెలియకుండా వారు వెంటనే వలలు విడిచిపెట్టి అని ఉంటుందండి. వెంటనే వలలు విడిచిపెట్టి పర్ఫెక్ట్ ఎన్కౌంటర్, దీన్నే మనం అంటాం పర్ఫెక్ట్ ఎన్కౌంటర్. ఎంత పర్ఫెక్ట్ గా ఎన్కౌంటర్ చేశాడంటే వాళ్ళని యేసు ప్రభు, అది వరకు వాళ్ళ ఆధారం ఏదైనా సరే, అంతకు ముందు వరకు వాళ్ళ జీవన శైలి ఏదైనా సరే, వాళ్ళ అలవాట్లు ఏవైనా సరే, వారి ఆనందం ఏదైనా సరే, అంతకు ముందు వరకు వారు జీవించిన జీవన శైలి విధానం ఏదైనా సరే కానీ, ఒక్కసారి యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత మనుషులు ఎలాగా కంప్లీట్ గా మారారో మనం చూస్తున్నాం. ఒకవేళ నేనే అక్కడ ఉంటే, మనుషులు పట్టులు జాలరుగా చేస్తారంటున్నావు యేసయ్య, మరి నువ్వెవరో నాకు తెలియదు ఇంతవరకు. మేమైతే చేపల మీద ఆధారపడి ఉన్నాం, మాకు ఈ చిన్న వలలే ఉన్నాయి, ఈ వలలతో చేపలు మాత్రమే పట్టగలం, మరి ఇందులో మనుషులు పడతారా? మనుషులు పట్టాలంటే ఎంత పెద్ద జాలి కావాలి మాకు, వల ఎంత పెద్ద వల కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయి? మనుషులు అయినా వలలో పడిన మనుషులు మేము ఏం చేయాలి? అమ్మాలా, కట్టేయాలా, కోసుకొని తినాలా, కడగాల, ఏం చేయాలా అని ఎన్ని డౌట్లు ఉండేటి నాలాంటి. అంటే ద వే దే లీవ్ కదా, వాళ్ళు వలలో చేపలు పడతాయి, ఆ పడ్డాక వాళ్ళు బయటికి తీసుకొస్తారు, కడుగుతారు, తుడుస్తారు, కోసుకుంటారు, అమ్ముతారు. మంచి మంచి చేపలు అయితే ఎక్కువ ధరలకు అమ్ముకొని కొంచెం వ్యాపారం చేసుకుంటారు. ఇంత ఆధారపడిన సముద్రం, ఇంత ఆనందం, ఇంత ఫెలోషిప్, ఇక్కడ ఉన్న ప్రతి అలవాటును వదిలేసి యేసు ప్రభుని వెంబడించాలంటే దే హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. వారు వెంటనే వలలు విడిచిపెట్టి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు విడిచిపెట్టింది వలలే కాదండి, దే హ్యావ్ లెఫ్ట్ సో మెనీ థింగ్స్. వాళ్ళ పర్సనల్ లైఫ్ అక్కడ వదిలిపెట్టారు. వాళ్ళ ఆనందం, అంతవరకు వాళ్ళు అనుభవించే ఆనందం, అంతవరకు వాళ్ళు అనుభవించే ఆ యొక్క సహవాసం, ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్స్, వాళ్ళు ఆడుకునేది, వాళ్ళు కలిసిమెలిసి తిరిగే ఆ లొకేషన్, ఆ సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. విడిచిపెట్టి యేసు ప్రభు వెనుక వారు నడుచుకుంటూ వెళ్ళారు. వారి నమ్మకం, వారి డెడికేషన్ ఎంత గొప్పదంటే, ఆయన పిలుపులో వారు ఏదో గ్రహించారు, ఆయన చూపులో వారికి ఏదో నమ్మకం, ఆయన పిలుపులో వారికి ఏదో ధైర్యం. అందుకని దే డిడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్స్, దే జస్ట్ ఫాలోడ్ హిమ్ విత్ లివింగ్ ఎవ్రీథింగ్.
ప్రతిదీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించడానికి సిద్ధపడ్డారు, వెళ్ళారు కూడా. అలా వెళ్ళిన వారి పరిస్థితి ఏమైంది? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో సహవాసం చేసి, యేసు ప్రభుకి దగ్గరగా జీవిస్తూ, ఆయన చేస్తున్న అనేకమైన ఆశ్చర్య కార్యాలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ, ఆయన నోట నుండి వచ్చుచున్న ప్రతి జీవపు మాటను వారు గ్రహిస్తూ, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన ఒక శక్తి, దేవుని ప్రియ కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని సాక్ష్యాలు పలుకుతూ, ఆయనతో నడుస్తూ, ఆయనతో జీవిస్తూ, ఆయనను అనుభవిస్తూ, పర్సనల్ గా ప్రతి ఒక్కరు ఆయనను అనుభవిస్తూ ఆయనలోకి రూపాంతరము చెందారు. అనగా యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమై పరలోకంకి ఎక్కిన తర్వాత వారే కదండి ప్రపంచానికి సువార్త తీసుకెళ్లిన వారు, వారే కదండి ఈరోజు నిన్ను నన్ను క్రైస్తవులుగా మార్చిన వారు, వారే కదండి నీకు నాకు లేఖనాలను అందించి ప్రభుని పరిచయం చేసిన వారు. మన భారతదేశానికి తోమా గారు వచ్చి ధైర్యంగా అన్యుల ముందు, హైందవుల దగ్గర యేసుప్రభు వారి శక్తిని, యేసుప్రభు వారి దైవత్వాన్ని బోధించి, ఆయన మనుషుల కొరకు, మనుజాలి కొరకు మరణించి తిరిగి లేచి పరలోకంకెక్కిననే ఆ యొక్క సాక్ష్యాన్ని, ఆ సువార్తను ప్రకటించి ఇండియాలోకి ఒక క్రైస్తవ మార్గాన్ని తీసుకొచ్చిన మహాభక్తుడండి. బహుశా భయం వేసిన వేళ తొట్టిల్లాడేమో, అబద్ధాలు ఆడాడేమో, లేకపోతే చూస్తే గానీ నమ్మను, గాయాలలో వేలు పెట్టి చూస్తే గానీ నేను గుర్తించను, నమ్మను అన్నాడేమో. అలాంటి సందర్భాలు ఉంటాయి, మానవ మాత్రులం కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ ద కంప్లీట్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ చేంజ్డ్ దేర్ లైఫ్స్. ఒకవేళ తోమా గారు ఇండియాకి రాకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఉదయకాల సమయాన్ని ఆలోచించుకుంటే మనం కూడా ఏదో ఒక బొమ్మల ముందు ఎగురుతూ ఉండేవాళ్ళం, ఏదో ఒక అన్ని ఆచారాలలో బ్రతుకుతూ ఉండేవారు. కానీ ఈ రోజైన సజీవుడైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యేసు ప్రభుని ఆరాధిస్తూ, సజీవుడైన దేవుడు అనువాడు ఉన్నవాడను నిజమైన వాడిని ఆరాధించే గొప్ప భాగ్యం మనకు కలిగిందంటే ఆనాడు వారు వెంటనే వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం వల్ల, వెంటనే వలలు విడిచిపెట్టి ఆయన మాటకు లోబడడం వల్ల, వెంటనే వారు ఆధారమైన సమస్తాన్ని విడిచిపెట్టి, వారి ప్రియులను విడిచిపెట్టి, వారి లొకేషన్స్ ని, వారి యొక్క నేటివ్ ప్లేసెస్ ని, ఆ స్థలాలను విడిచిపెట్టి, వారి అలవాట్లను విడిచిపెట్టి, ఎవరో ఈయన ఏం బోధిస్తాడో తెలియదు, ఎక్కడికి నడిపిస్తాడో తెలియదు, ఎటు పోతామో తెలియదు, ఏది తెలియకుండా యేసు ప్రభుని బ్లైండ్ గా, నమ్మకంగా బ్లైండ్ గా ఆయన మాటను విని వెంబడించేశారు. వెంబడించి ఇప్పుడు లోకానికి వెలుగును పంచారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 50 వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చింది. అంతటా వాడు బట్టలు పారవేసి, మరి ఎందుకు బట్టల గురించి రాశారో నేను ఆలోచన చేశాను. అక్కడ కూర్చున్న గుడ్డివాడు ఎంతకాలం నుంచో అక్కడ కూర్చున్నాడు, అక్కడ బెగ్గింగ్ చేస్తా ఉన్నాడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో వాడికి కనపడదు, కానీ వినపడుతూ ఉంటుంది. అప్పటికే యేసు ప్రభు చేస్తున్న కార్యాలు, యేసు ప్రభు చేస్తున్న సూచక్రియలను ఆ నోట ఈ నోట పడి ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉన్నది. ఎవరు? యేసుక్రీస్తట అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, స్వస్థతనిస్తున్నాడు అని వినపడి ఉంటుంది. మన అదృష్టమో ఏమో ఆ రోజు ఆ మార్గాన్ని యేసుప్రభు వెళ్తా ఉన్నాడు. యేసుప్రభు వెళ్తున్నప్పటికీ ఆ సౌండ్, లేకపోతే ఆ జన సందోహం యొక్క ఆ సౌండ్ ని, ఆ శబ్దాన్ని విని ఏం జరుగుతుందయ్యా ఇక్కడ అని అడిగితే, అదిగో యేసుప్రభు వెళ్తున్నాడు అనగానే ఆయనకి ప్రాణం ఆగలేదు. ఇక దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అరవటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అరవటం మొదలుపెట్టారు. పాపం జనాలు ఎప్పుడు అడ్డు తలిగే జనాలే,
ఎప్పుడు అడ్డుదలిగే అలవాట్లే, ఎప్పుడు అడ్డుదలిగే ఆచారాలే, ఎప్పుడు అడ్డు తగిలే సిట్యువేషన్సే. మనుషులు పాపం వాడి అరుపులకి గమ్మునుండు, అరవద్దు అన్నారు. అడ్డు తగిలారు. ప్రయత్నాలు ఆపడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు. మనుషుల నోటి ద్వారా గద్దించే ప్రయత్నం చేశాడు. ఎవరు? సాతానుడు. వాడిని ఆపాలని చూశాడు. ఎందుకంటే ఆ గుడ్డివాడు గనక యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయితే ఆ గుడ్డివాడి జీవితం మారుతుంది, ఆ గుడ్డివాడు బాగుపడతాడు, ఆ గుడ్డివాడు యేసు ప్రభుని వెంబడిస్తాడు, ఇంకొక ఆత్మ పరలోకంలో చేరుతుంది. సాతాను చేతుల నుంచి మిస్ అవుతుంది కనుక మనుషుల నోట నుండి వాడిని గద్దించడానికి, ఆపడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు. ఏయ్ అరవకు, ఆగు అని. కానీ ఆ గుడ్డివాడు ఏమాత్రం ఆగలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఆగాడు. ఆగి అతన్ని తీసుకురమ్మండి అని పిలుచుంటాడు. అందుకే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, గుడ్డివాడి దగ్గరకు వచ్చి, రా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా అంటే, అప్పుడు ఆ గుడ్డివాడు బట్టలు పారవేసి అని ఉంటది అక్కడ, మనం చదువుతాం. పారవేసి అంటే వాడి సొంత బట్టలు అయి ఉంటాయి, వాడి దగ్గర ఉండుంటాయి, అతని దగ్గర అవి ఉండుంటాయి. అతను ఆధారం చేసుకొని వాటి మీద పడుకోవటమో, తుడుచుకోవటమో, వాటితో ఏదో చేసుకుంటా ఉంటాడు. ఆయన దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయంటే వాటితోటి ఆయన పక్క వేసుకోనో, లేకపోతే నిద్రించడానికో, తుడుచుకోవడానికో, తల కింద పెట్టుకోవడానికో వాటిని ఆధారం చేసుకొని వాటి దగ్గర కొన్ని దుస్తులు పెట్టుకున్నాడు. కొన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు. చలి పెట్టినప్పుడు దుప్పటి కప్పుకోవడానికో, లేకపోతే ఏవో సమ్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఆర్ వేర్ విత్ హిమ్. ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడని గ్రహించాడో, వాడి ఆధారమైన ఆ యొక్క దుస్తులను పారవేసి పరిగెత్తాడు. మేబీ ఇన్ హిస్ ఫెయిత్ హీస్ థింకింగ్ దట్ ఐ డోంట్ నీడ్ దిస్ ఎనీమోర్, నాకు ఇవి మళ్ళీ అవసరం పడవు అనేది ఆయన మనసులో ఉన్న గొప్ప విశ్వాసం. ద కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్ ఏంటో తెలుసా? ఒక్కసారి యేసుప్రభు వైపు చూస్తే, ఇన్ని రోజులు మనకు ఆధారమై ఉన్నవి, ఇన్ని రోజులు మనం నమ్ముకున్నవి, ఇన్ని రోజులు మనం ఆధారపడి జీవిస్తున్న సంగతులు ఇక మనకి అవసరం లేదని హృదయంలో తెలిసిపోవాలండి. ఒకవేళ నేనే ఆ గుడ్డివాడిని అక్కడ ఉంటే, యేసుప్రభు పిలిచాడా, 2 నిమిషాలు ఆగమని చెప్పండి అయ్యా, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వాటిని మడత పెట్టుకొని ఆడ ఎక్కడైనా టగటగటగ పెట్టి పక్కని ఇట్లా తరిమి ఏ బాబు ఈ కొంచెం చూస్తా ఉండవా, నేను ఇప్పుడే వస్తా ఆయన పిలుస్తుండట అని చెప్పి వాటిని భద్రం చేసుకొని వాటిని ఆడ పెట్టేసి వెళ్ళి ఆ యేసుప్రభు అని కలుసుకునేవాడిని. ఆ అపనమ్మకాన్ని బట్టి నేను బాగుపడేవాడిని కాదు. మళ్ళీ వచ్చి అదే తెరవబడిన కళ్ళతో ఆడ కూర్చొని మళ్ళీ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ గుడ్డివాడు ఎంతటి విశ్వాసాన్ని చూపించాడంటే, యేసుప్రభు పిలిచాడా, చాలిగా నాకని, ఆయన పిలిస్తే చాలు, ఇవి నాకు పని లేవు, వీటితో నాకు పని లేదు అని పడేసి పరిగెత్తాడండి. పడేసి పరిగెత్తిన వాడు యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయ్యాడు. యేసు ప్రభు అడిగాడు, నేను నీకు ఏమి చేయగోర్చున్నావు అన్నాడు. అయ్యా నేను చూపు పొందగోర్చున్నాను, నాకు తెలుసు నువ్వు ఇస్తావని. నేను విన్నాను, మొన్ననే కుష్ఠుని బాగు చేసినవంట, మొన్ననే కుంటోళ్ళకి కాలిచ్చావంట, పక్షవాడిని లేపి పంపించేసావట, నాకు తెలుసయ్యా నీ శక్తి, అందుకే అవి పారేసి వచ్చిన, అట్లా నాకు సంబంధం లేదు. ఆ విశ్వాసం గొప్పది. ఆ గుడ్డివాడు బట్టలు పారవేసినప్పుడే స్వస్థపరచబడ్డాడండి. ఈస్ హీల్డ్, హీ వాజ్ హీల్డ్ when he threw away all this personal things. యేసు ప్రభు నిమిత్తం పరేయాలి మనం. ఈరోజు చాలా మంది పర్సనల్ థింగ్స్ గుండెల్లో పెట్టుకొని బయటికి క్రైస్తవులా ఉంటారు. పర్సనల్ పాపాలు ఉంటాయి, పర్సనల్ థింగ్స్ ఉంటాయి, పర్సనల్ విషయాలు ఉంటాయి. ఇది నా పర్సనల్ అండి. యేసు ప్రభుకి అక్కర్లేదా? యేసు ప్రభుకి ఇయ్యవా అవి? పర్సనల్ అంటే అయిపోతుందా? పాపాలు అన్నప్పుడు అన్ని పాపాలు ఇయ్యాలా? పరిశుద్ధులుగా జీవించాలంటే చిన్న పాపం, పెద్ద పాపం, అది ఏ చైనీ పాపమైనా సరే దేవునికి అప్పచెప్పాలా? యేసుప్రభు పాపాలకు వైద్యుడు కదా, పాపములను తొలగించి వైద్యుడు కదా. ఇది నా పర్సనల్ అండి అంటే మీరు ఎట్లా? డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, డాక్టర్ అడుగుతాడు, ఏమైందమ్మా? కడుపులో నొప్పి అండి. కడుపు నొప్పియా? సరే టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేస్తాడు. అమ్మా నీ కడుపులో గడ్డు ఉందమ్మా అన్నాడు అనుకో, డాక్టర్ గారు మా పర్సనల్ విషయాలు మాట్లాడకండి, నా కడుపులో గడ్డ నా విషయం అంటే ఎట్లుంటది? అవునా అమ్మా, అయితే బయటికి నడిచేయమ్మా అంటాడు.
పర్సనల్ విషయాలు అవి పర్సనల్ విషయమా? కాదు, డాక్టర్ చెప్పవలసిన విషయం. డాక్టర్ చెప్తేనే స్వస్థపరుస్తాడు, మందులు ఇస్తాడు, రోగం నయం అవుతుంది. పర్సనల్ పాపాలు, పర్సనల్ థింగ్స్ మాత్రం ఉంటాయి క్రైస్తవ జీవితంలో. కానీ క్రైస్తవులుగా క్షమాపణ చెప్తాను, అది కంప్లీట్నెస్ కాదు. దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ చేంజ్ ఇన్ క్రైస్ట్. యోహాను సువార్త 4:28. బాగుపడిన గుడ్డివాడు అనేకులకు మేలుకరంగా ఉన్నాడు, దేవుని స్తుతించాడు, అనేకులు అక్కడ ఆశ్చర్యపోయారు. ఆ యోహాను స్త్రీ సువార్త 4:28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి పరిగెత్తెను. సమరయ స్త్రీ వ్యభిచారంలో ఆరితేరినది, భర్తలను మార్చడంలో తెలివైనది, జ్ఞానవంతురాలు. లోకంలో బ్రతకడంలో భర్తలను అంటే మగవారిని ఆకర్షించి లోపరుచుకోవటంలో ఎంతో ఘనురాలు. 5 పెనిమిట్లు అయిపోయారు, 6వ ఓడితో ఉన్నది. అది నేను చెప్పట్లేదు, యేసు ప్రభు చెప్పాడు. వెలివేయబడింది. ఎవరు లేనప్పుడు ఎండ ప్రాంతంలో కుండ పట్టుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన బ్రతుకామెది. అందరు పోయినప్పుడు పోకూడదు. సమరయ స్త్రీ ఎవరు పోనప్పుడు ఆ స్థలముకు వెళ్ళి యాకోబు బావిలో నీళ్లు తోడుకోవాల్సిన పరిస్థితి ఆమెది. వెలివేయబడింది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మిట్ట మధ్యాహ్నం నీళ్ల కాడికి వచ్చింది. యేసుప్రభు వారు ఆమె ఒక్కదాన్ని రక్షించుటకు, ఆమెను ఒక్కదాన్ని ఎన్కౌంటర్ చేయడానికి దాదాపు 6 మైళ్ళు నడుచుకొని వస్తాడండి. 6 మైల్స్. ఈరోజు యేసుప్రభు విశ్వాసులమని, సేవకులమని, యేసుప్రభు అంబాసిడర్స్ అని చెప్పుకుంటున్న మనము వాహనం లేకపోతే పోము. ఎవరైనా పిలిస్తే వాహనం పంపించాలి, హోటల్ బుక్ చేయాలి, అయి చేయాలి, ఈ చేయాలి, అన్ని చూసుకోవాలి. యేసుప్రభు ఒక ఆత్మ కోసం దాదాపు 6 మైళ్ళు నడిచాడు. ఆ రోజు 6 మైళ్ళు నడిచి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. శిష్యులు అనుకున్నారు ఇంత దూరం నడిచాడు కదా, ఆహారం కావాల్సి వస్తుందని ఆహారం తీయటానికి వెళ్ళారు. కానీ ఆయన ఆహారం వేరుంది. వచ్చింది ఈమె కుండ పట్టుకొని. ఆమె వస్తా ఉంటే చూస్తూ ఉంటాడు యేసుప్రభు. వస్తుంది. ఎందుకంటే ఆయన పని ఆయనకు తెలుసు. అమ్మా, దాహానికి ఇమ్ము నీళ్లు. ఇక ఆమె క్వశ్చన్లు వేస్తాడు. నువ్వు ఎవరు, నేనెందుకు ఇవ్వాలి, నీకు అసలు ఇవ్వకూడదు తెలుసా, నా బ్రతికేంటో తెలుసా, నేను ఎవరో తెలుసా, నా నుంచి నీళ్ళు అడుగుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం, అసలు ఎవరైనా నాతో మాట్లాడతారా, నన్ను నీళ్ళు అడుగుతారా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని కొన్ని ప్రశ్నలు ఆమె వేసింది. పాపం ఆమెకి తెలియదు నా ముందు కూర్చున్నోడు సజీవుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని. తెలియదు కదా మరి, పాపం తెలియదు కాబట్టి ఎన్నో క్వశ్చన్స్ వేసింది. పాపం యేసుప్రభు లోపల బహుశా అన్ని తెలిసిన వాళ్ళు ఎట్లుంటారు, లోపల పాపం జాలి పడుతూ ఉండొచ్చు, లేదా నవ్వుకుంటూ ఉండొచ్చు. ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంది. తనలో ఉన్న దైవత్వాన్ని ఒకసారిగా బయటికి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని చెప్తున్నాడు. మా నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, వాడు నీవాడు కాదు, నీ బ్రతుకిది అని చెప్పేసరికి ఇప్పుడు క్వశ్చన్లు అడిగిన ఆమె ఆశ్చర్యపోవడం ఆమె వంత అయిపోయింది. నువ్వు ప్రవక్తవా? మళ్ళా క్వశ్చన్సే. నువ్వు మెస్సయ్యవా? నీతో మాట్లాడుతున్నది నేనే అని చెప్పినప్పుడు ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, మళ్ళీ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి, వలలు విడిచిపెట్టి, బట్టలు విడిచిపెట్టి పారవేసి, ఇక్కడ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, పాపం మనకు తెలుసు ఆమె వెలివేయబడిన స్త్రీ, ఆమెతో ఎవరు మాట్లాడరు, ఆమెతో ఎవరు కలవరు, ఆమెకున్న జీవనాధారాలు చాలా కుంటిగా ఉంటాయి. ఆమెకు ఇంకొక 2-3 కుండలు ఉంటాయని నేను అనుకోను. బహుశా ఒక్కతే స్త్రీ గనక
ఎవరితో పడితే వాళ్ళతో ఉంటది కనుక ఆమె ఉన్న ఆ చిన్న పూరి గుడిసెలో ఒక కుండే ఉండుంటది. మల్టిపుల్ కుండలు ఉంటాయని నేను అనుకోను, ఉండవు కూడా. బావి దగ్గరికి ఎంతో ఆశతో నీళ్లు తాగుదామని నీళ్లు తోడుకోవటానికి పోయి తన ఒకగానొక కుండను తీసుకొని వచ్చిన ఆమె ఎప్పుడైతే జీవజలము కలిగిన యేసు ప్రభు మాటలు, జీవాహారమునిచ్చే జీవితాన్ని కొత్తగా చూపించే జీవితపు జీవన మాటలు, యేసు ప్రభు మాటలు విన్నాదో ఆ కుండ ఆమెకు అవసరం రాలే. షీఈస్ నో మోర్ బాదర్డ్ అబౌట్ హర్ పాట్. షీ వాజ్ నో మోర్ బాదర్ అబౌట్ హర్ పాట్. నేనైతే ఆ కుండని భద్రంగా పక్కన పెట్టావు, లేకపోతే నీళ్లు పట్టుకోను, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఈ నీళ్ళు ఇంట్లో పెట్టి నేను ఏమైనా చేయాలనుకుంటే అది చేసిస్తా అనేవాడిని. ఇలా ఉంటామండి, మన మనస్తత్వం ఇలా ఉంటది. ఎందుకంటే మన బౌండరీస్, మన ఆలోచనలు, మన ఆధారం చేసుకున్న సంగతులు మనల్ని ఆపేస్తా ఉంటాయి. ఆ స్త్రీ వెంటనే కుండని విడిచిపెట్టి, అది పగిలిపోయి ఉంటది, విడిచిపెట్టి అంటే ఆ కుండ వదిలిపెట్టాక పగిలిపోయి ఉంటది, దానికి కూడా ఆమెకు బాధర్ లేదు. పరిగెత్తుకొని పోయి పల్లెటూరులో లేకపోతే ఆ విలేజ్ లో చెప్తా ఉంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూతుము రండి, చూతురు రండి అని పిలుచుకొచ్చింది. సువార్త ప్రకటన ప్రారంభించేసి వాళ్ళందరూ పొలోమని వచ్చేసారు. వచ్చేసి యేసు ప్రభు మాటలు వింటున్నారు. విని 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 వాళ్ళు అంటున్నారు, ఇదిగో అమ్మా, ఇక నువ్వేం చెప్పకు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ ఇప్పుడు మేము కల్లారా చూసి వినిన దాన్ని బట్టి మేము నమ్ముతాము, ఈయన సజీవుడైన దేవుని కుమారుడు, రాబోతున్న మెస్సయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్. అప్పటిదాకా ఆధారం ఆ కుండ, నీళ్లు తీసుకొని పోయి తాగాలి, మళ్ళా రేపు మధ్యాహ్నం దాకా అదే కుండలో నీళ్లు తాగి రేపో ఎల్లుండో మధ్యాహ్నం మధ్యాహ్నం ఎండలో 12 గంటలకే ఆ బావి దగ్గరకు ఆమె రావాలి. అప్పటిదాకా ఆ కుండలో నీళ్ళే తాగాలి. సారీ మై డియర్ బిలవ్డ్, ఆ కుండ ఆమె విడిచిపెట్టేసింది. ఆ కుండ ఆమె విడిచిపెట్టేసింది. ఆమె విడిచింది గనక ఆమె జీవితంలో జరగవలసింది జరిగింది. ఏంటంటే అనేకులు వచ్చి యేసు ప్రభుని చూశారు. అనేకులు వచ్చి యేసు ప్రభు చూశారు. మీకు గుర్తే ఉండుంటది, నేను ఈ సన్నివేశాన్ని తీసుకొని సమరయ స్త్రీ గనక ఈ సిచ్యువేషన్ లో ఒక పాట పాడితే ఆ పాట ఎలా ఉంటుందని ఊహించుకొని నేను ఒక పాట రాశాను. మీకు తెలుసు నేను పాటలు రాశాను. ఇప్పటి వరకు దాదాపుగా 500 పైచిలుకల పిల్లల పాటలు రాశాను. ఒక 200 పైచిలుకల చర్చ్ సాంగ్స్ రాశాను. ముఖ్యంగా ఈ పాటను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, నేను ఇది చాలా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ ప్యాసేజ్లు అనేక మార్లు చదివిన తర్వాత, ఒకవేళ సమరయ స్త్రీ ఈ సందర్భాన్ని ఒక పాటగా పాడుకుంటే ఎలా ఉంటుందని చెప్పి నేను ఆ పాట రాశాను. ఉప్పొంగే ఆనందమే, నా మనసంతా ఉల్లాసమే, నా యేసు నాతో ఉండా, నా బ్రతుకంతా ఉత్సాహమే అని పల్లవి రాసి, తానే నా దగ్గరకు వచ్చి తన చేతులు నాకై చాచి, అమ్మో ఎలా చెప్పను, పేరు పెట్టి పిలిచాడమ్మో, నా జీవితాన్ని మార్చాడమ్మో, తన చల్లని చూపులు విసిరి తన మెల్లని స్వరముతో మాట్లాడి, అమ్మో ఎలా చెప్పను అని రాసుకున్నా. ఆమె ఒకవేళ పాట రాసుకుంటే, పాట పాడితే ఇలా ఉంటది, ఉప్పొంగే ఆనందమే, ఇన్ని రోజులు లేదు, ఇంతమందితో తిరిగినా, ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఇన్ని రోజులు లేదు, కానీ ఐ హ్యావ్ ద న్యూ జాయ్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ న్యూ డెస్టినీ ఇన్ మై లైఫ్, ఐ ఫౌండ్ మై సేవియర్. రండి ఈయన మెస్సయ్య కాడా అని ఒక ప్రశ్నతోటి విలేజర్స్ అందరినీ ఆకర్షించి తీసుకొని వచ్చింది. అప్పటిదాకా ఆమె ఆధారం కుండ, లేకపోతే ఆమె ఆధారం వస్తువులు అయి ఉంటాయి, కానీ ఇక్కడ కుండ పడేసింది, అక్కడ ఇల్లు వదిలేసింది, మొత్తం జనాలందరినీ పోగు చేసుకొని వచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కంప్లీట్నెస్ చేంజ్, కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్, కంప్లీట్ చేంజ్ ఇన్ క్రైస్ట్. లూకా సువార్త 5వ అధ్యాయం 27, 28.
అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సమస్తమును విడిచిపెట్టి, అది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఎవరో లేవీడంట మెట్ల ఎత్త కూర్చొని ఉన్నాడంట. యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఆయనను పిలిచాడు, బాబు దా నన్ను వెంబడించంటే ఆయనకి ఇక నేనుంటే ఏం చేస్తానో మీకు మళ్ళీ చెప్పనవసరం లేదు, నువ్వు ఉంటే ఏం చేసేదానో నీకు చెప్పనవసరం లేదు. ఆ పిలుపులో యేసుప్రభుని గమనించి గ్రహించిన ఆయన సమస్తమును విడిచిపెట్టి, అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎప్పుడు కంప్లీట్నెస్ వస్తుంది మనకి, ఎప్పుడు పరిపూర్ణత వస్తుంది యేసుప్రభులో మనకంటే, నీ ఆధారాలు అప్పటిదాకా నీ బ్రతుకు జీవన శైలిలో నువ్వు ఆధారం చేసుకున్న సంగతులు, ఇదే నా బ్రతుకు, ఇదే నా కంఫర్ట్ జోన్, ఇదే నా కంఫర్టింగ్, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది లేకపోతే నా వల్ల కాదు అని నువ్వు ఏదైతే అనుకుంటావో వాటన్నిటినీ సున్నా చేసి తీసి పక్కన పెట్టి నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తే ఆ కంప్లీట్నెస్ వస్తుంది. అతడు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాను. యేసు ప్రభు శిష్యులు 12 మంది, అఫ్ కోర్స్ యూదా పోయినప్పటికీ మత్తీ అక్కడ యాడ్ చేయబడ్డాడు కదా. 12 మంది శిష్యులు ప్రపంచాన్ని గడగడలాడించారండి సువార్తతోటి. హత సాక్షులుగా మారి చంపబడ్డారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనం ఊహకు కూడా అందదు, ఊహించుకోలేము కూడా అలాంటి మరణాలు పొందారండి వాళ్ళు యేసు ప్రభు కోసం. కాల్చి వేయబడ్డారు, నూనెలో వేయించబడ్డారు, ఉల్టా తిరిగి తల కిందులు చేసి సిలువ వేయబడ్డారు, బల్లెలతో పొడిచి పొడిచి చంపారు, కనులు పీకి గుంజ గట్టేసి కన్నులు పీకి ఆటలాడుకొని కాల్చి వేశారు మంట పెట్టి. అంటే ఒక్కొక్క శిష్యుడి మరణాన్ని చెప్తున్నాం. ఎందుకో తెలుసా? అలాంటి మరణం పొందటానికి కూడా వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వారు వెంబడించారు. మత్తయి సువార్త 23:23 యేసు ప్రభు మాటలు చూద్దాం ఒకసారి మనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలోను తోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని చూసారా? అర్థం అండర్లైన్ చేసుకోమ్మా. చాలు తల్లి ప్రణుతి, థ్యాంక్ యూ. యేసు ప్రభు ఏమంటున్నారో తెలుసా? మీరు ఏవేవో చేస్తున్నారు, మీరు కొన్నిటిని విడిచిపెట్టారట. అయ్యో వేషధారులారా, మీరు కొన్ని చేస్తున్నారు కానీ అసలైన విడిచిపెట్టారు. అండర్లైన్ చేయమ్మా. ఏంటి 3? న్యాయము, కనికరం, విశ్వాసం. అవునండి, కొన్ని సందర్భాలు ఉంటాయి మనము న్యాయంగా ప్రవర్తించాం, న్యాయం ఏందో తెలిసి కూడా అన్యాయంగా ప్రవర్తిస్తాం, అన్యాయం వైపు మాట్లాడతాం, అన్యాయాన్ని సపోర్ట్ చేస్తాం. అప్పుడు దేవుడు అంటున్నాడు నీతోటే, న్యాయమును విడిచిపెట్టావయ్యా, కనికరమును విడిచిపెడతాం. కనికరపడాల్సిన సందర్భాలు మనం విడిచిపెడతాం. అంతే. ఎందుకంటే సొంతోళ్ళనే కొట్టి చంపుతున్నారు, సొంతోళ్ళతోటే మొహాలు ఎత్తి పెట్టుకొని తిరుగుతున్నారు, సొంతోళ్ళతోటే పడదు, సొంతోళ్ళతోటే పడదు, సొంతోళ్ళనే ఏలన చేసేటోళ్ళు, సొంతోళ్ళ మీద చెప్పుడు మాటలు చెప్పేటోళ్ళు, అటు మొహం ఇటు మొహం పెట్టుకొని పోయేటోళ్ళు. ఇది కనికరానికి ఏదైనా ఉన్నదా? కానీ పరలోక ప్రార్థన మాత్రం చెప్తాం. ఏం చెప్తాం? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం. లేదు, క్షమించలేదు. ఇంకా ఆ ప్రార్థనను పలకడానికి వీళ్ళే చాలా మంది. అందరిని అనట్లేదమ్మా, ఉంటారు ఇట్లా. భర్తకు పడదు, భార్యకు పడదు, అత్తగారికి కోడలికి పడదు, అన్నకి తమ్ముడికి పడదు, మాటలు లేవు, సంవత్సరాల తరబడి మొహాలు ఎత్తి పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు పొట్టలేదు, వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు పొట్టలేదు. కానీ వీళ్ళు విశ్వాసులు టైటిల్ తీసుకెళ్లి వేస్తారు. ఎక్కడికి పోతాయో నాకు తెలియదు అమ్మ, నేను నిందించట్లేదు, నిజం చెప్తున్నా, దేవుని మాటలే చెప్తున్నా. టైట్ తీసుకొని వేసినావు కానీ మీ అన్నతో, మీ అక్కతో, తమ్ముడితో, చెల్లెతోటి, అయిన వారితో, రక్త సంబంధంతో మాట లేకపోతే నీ టైట్ ఏమవుతుంది? యేసు ప్రభువు ఏమన్నాడు? నీతో ఏమైనా వైరం ఉంటే
మొదట నీ కానుక అక్కడ పడేసి వెళ్ళిపోయి సంధి చేసుకొనిరా, సమాధాన పడిరా, నీ సహోదరితో మాట్లాడిరా, తర్వాత అటు అవుతాయి. మరి ఇంతకాలం ఇచ్చిన టైతులు ఏమైనా చూసుకోవాలి. మరి ఇంతకాలం ఇచ్చిన కానుకలు ఏమైనా చూసుకోవాలి. మరి కనికరాన్ని విడిచిపెట్టేశారు. కనికరం లేదు సొంత వారి మీద. వాడే వచ్చి మాట్లాడాలి, వీడే వచ్చి మాట్లాడాలి, అదే వచ్చి మాట్లాడాలి, వాళ్ళే చేశారు, వాళ్ళే రావాలి. అమ్మ యేసుప్రభు మీ ముఖం మీద ఉమ్మూసారమ్మా. నీ ముఖం మీద ఉమ్మూసారా? ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, నేను గుద్దారా? ఇగో ప్రాబ్లం, కనికరం లేదు, ఇగో ప్రాబ్లం. వాళ్ళే రావాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే నా కాళ్ళ దగ్గర రావాలి. ఆహా, నీ కాళ్ళ దగ్గర రావాలా? మరి ఎక్కడ ఉంటావో మరి. కాళ్ళ దగ్గర రావాలని ఆలోచిస్తున్నావు అంటే మరి అది సాతాను ఆ ఆలోచనే కానీ దేవుని ఆలోచన అయితే కాదు. దేవుడైతే నడిచిపోతాడు. యేసుప్రభు అలవాట్లయితే, యేసుప్రభు మనసు అయితే 6 మైళ్ళు, 8 మైళ్ళు, 9 మైళ్ళు నడిచిపోయి సమాధాన పడి సంతోషపరిచి తిరిగి సమాధానంతో వచ్చి జీవిస్తారు. కానుకలు వేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. సొంతలతో మాటలు లేదు. తల్లిదండ్రులను తీసుకెళ్లి ఆర్ఫన్ హోమ్స్ లో వేస్తారు. అమ్మ తల్లిదండ్రులకి మీద కనికరం లేదు. కని పెంచి పోషించి కడుపు కట్టుకొని వారి ప్లేట్లో మాంసం ముక్కలు మన ప్లేట్లు వేసి, వారి ప్లేట్లో ఉన్న కోడిగుడ్లు మన ప్లేట్లు వేసి, నా కొడుకు తింటాడు, నా కూతురు తింటది అని అప్పుడు అంత ప్రేమతో పెంచితే వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్లి ఆర్ఫన్ హోమ్ లో వేస్తున్నారు. అమ్మ నేను చెప్తున్నామ్మా, ఆర్ఫన్ హోమ్ లో వేసింది నీ తల్లిదండ్రులు కాదు కానీ నీ ఆశీర్వాదాన్ని. నువ్వు విడిచిపెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసింది తల్లిదండ్రుల్ని కాదు కానీ నీ ఆశీర్వాదాన్ని. నిర్గమకాండం 20:12 నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తుంటే కనికరం లేని మూర్ఖులు ఈ మధ్య చాలా మంది సొంత తల్లిదండ్రులను, సొంత అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అయిన వారిని రక్త సంబంధులను కోర్టు కేసుల్లోను, ఆస్తిపాస్తు తగాదల్లోను, మిగతా విషయాల్లోనూ తిప్పుకుంటూ మేము విశ్వాసులం అండి అని చెప్పుకుంటున్నారు. యేసుప్రభు అంటున్నామా, నేను కాదు. మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి ఆ టైతులు తీసుకొస్తున్నారు, ఆ టమాటాలు తీసుకొస్తున్నారు, ఆ 10 కేజీలలో 1 కేజీ బియ్యం తీసుకొస్తున్నారు, పుదీనా తీసుకొస్తున్నారు, కరేపాకు తీసుకొస్తున్నారు. అది కాదయ్యా, నాకు అవసరం లేదు ఆ కరేపాకు, ఆ పుదీనాలు, ఆ బియ్యాలు. మీరు విడిచిపెట్టాల్సిన ఏంటి, చేయాల్సిన ఏంటి? మీరు ఏది విడిచిపెట్టారు, ఏం చేస్తున్నారు? యేసుప్రభు అంటున్నాడు, మీరు న్యాయాన్ని విడిచిపెట్టారు, న్యాయంగా బ్రతకండి. అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థవంతుడైన దేవుని పిల్లలం మనం. మనలో యథార్థతను చూసి దేవుడు మెచ్చుకోవాలి. నీలో యథార్థతను చూసి దేవుడు ఆశీర్వదించాలి. నీతిమంతుడు ఒక్కడైనాను కనబడతాడేమోనని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన కన్నులు భూలోకంలో సంచరిస్తున్నవి. నీతిమంతులు కనిపిస్తే ఆశీర్వదించాలని, నీతిమంతులను ఆయన హెచ్చుగా చేయాలని ఆయన కన్నులు చూస్తా ఉన్నాయి. యథార్థవంతుల గుడారంను ఆశీర్వదించాలని సామెతలు 33:3లో ఉన్నది. ఆ సామెతల్లో అసలు ఎన్నిసార్లు ఉంటాయి తెలుసా? యథార్థవంతుల గుడారం ఆశీర్వదించబడును, యథార్థవంతుల ప్రార్థన అంగీకరించబడును, యథార్థవంతుల నివాసాన్ని విస్తరింపచేసేది, యథార్థవంతులు ఐశ్వర్యవంతులు అవుతారు. ఎన్నున్నాయండి యథార్థంగా జీవించాలంటే? యథార్థత ఏది, కనికరం ఏది, విశ్వాసం ఏది, న్యాయం ఏది? ఆయా పరిస్థితుల అనుకూలాన్ని బట్టి లంచాలు ఇవ్వటం, లంచాలు తీసుకోవటం, చెప్పుడు మాటలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా విశ్వాసం అంటూనే ఉన్నాం. కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్ అనేది కొదువుగా ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో యేసుప్రభు అంటున్నాను, నేను కాదు. న్యాయం ఉన్నదా? న్యాయంగా బ్రతుకుతా ఉన్నావా? నలుగురు ముందు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, చర్చిలో ఒకలాగా, స్కూల్లో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, ఆఫీస్లో ఒకలాగా, పాస్టర్ ముందు ఒకలాగా, పాస్టర్ వెనక ఒకలాగా, భార్య ముందు ఒకలాగా, భార్య వెనక ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా. న్యాయం ఏది? వేర్ ఈస్ ద కైండ్నెస్, వేర్ ఈస్ ద గుడ్నెస్? 9 ఆత్మ ఫలాలు కైండ్నెస్, గుడ్నెస్ ఏది అడుగుతున్నా. అందరు కాదమ్మా, కొందరు ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు, వీటిని విడిచిపెట్టారయ్యా మీరు. న్యాయం విడిచిపెట్టారు, కనికరం విడిచిపెట్టారు, విశ్వాసం విడిచిపెట్టారు. జాలి లేదు, కనికరం లేదు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడుదురు. మత్తయి సువార్త 5:9. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడుదురు అంటే మరి నువ్వు కనికరం చూపించాలి కదా. నీ మీద దేవుడు కనికరించాలంటే నువ్వు మాత్రం ఏం తప్పు చేసినా దేవా అని వచ్చి మోకాళ్ళొంగి సాష్టాంగపడి ప్రార్థన చేస్తావు. నిన్ను దేవుడు కనికరించాలి కానీ
నువ్వు మాత్రం నీ పట్ల ఎవరైనా కనికరం చూపించమని అడిగితే నువ్వు మాత్రం కనికరం చూపించకపోతే మరి అది ఎక్కడ న్యాయం? వేర్ ఇస్ ద బ్యాలెన్స్? 2వ దినవృత్తాంతుల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. అమ్మా ఎంత టైం ఉంది నాకు? టైం అప్ అన్న. టైం అప్. చివరి వచనం చూసుకొని ముగిస్తాం. నాకు మీరు ఏం చెప్పలే టైం. రెండవ దినవృత్తాంతములు 6:26. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం ముయ్యబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామం ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. ఇది అండర్లైన్ చేసుకోనమ్మా, ముగిస్తున్నాను. వారు తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన ఎడల. ఈరోజు మరి మై డియర్ బిలోడ్, కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్ అనేది ఒక గొప్ప ఆధిక్యత. పౌలు గారు కూడా అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడువుడి. క్రీస్తు పోలికలో మార్చబడుటకు, క్రీస్తు రూపాంతరంలో అనుదినం మనం మలచబడుటకు మనం కొన్ని గట్టిగా పట్టుకోవాలి, మనం కొన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. పట్టుకోవలసినవి గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టవలసినవి పూర్తిగా విడిచిపెట్టాలి. 2 పడవల మీద ప్రయాణం చేయలేము, సాగదు కూడా. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేసేయాలి, పట్టుకోవలసినవి గట్టిగా పట్టుకోవాలి. న్యాయము, కనికరము, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, యేసు ప్రభుని గట్టిగా పట్టుకొని, ఆయనతో విశ్వాసంలో నడిచి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పాపాన్ని అసహించుకొని, పాప ప్రేరిత క్రియలను దూరంగా పారిపోయి వాటికి దూరంగా జీవిస్తూ ఏమాత్రం వాటి వైపు కన్నులు కానీ మనసు కానీ ఎత్తకుండా ప్రభులో మనం నివసిస్తే ఎంత మంచిది, ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. మై డియర్ బిలోడ్, దిస్ మార్నింగ్ వారు తమ పాపమును విడిచిపెట్టి నా తట్టు తిరిగిన ఎడల నేను వారిని ఆశీర్వదించాను. వారి యొక్క పిండి పిసుకు తొట్టిని దీవిస్తాను. వారు బయటికి వెళ్తుండగా లోపల వచ్చిండగా ఆశీర్వదించబడతారు. వారు పనిచేయు స్థలంలో ఆశీర్వదించబడతారు. వారి సరిహద్దులు విశాలపరచబడతాయి. వారు బ్రతికినంత కాలము నెమ్మది కలిగి చక్కటి శాంతిగా సమాధానంగా జీవిస్తారు. వాళ్ళ భారం మోస్తాను, వాళ్ళ చింత యావత్తు తొలగిస్తాను, వాళ్ళ సంకటములను కుదురుస్తాను అని దేవుడు నీ గురించి నా గురించి చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం మనతో లేఖనాల ద్వారా మాట్లాడుతుంది. విడిచిపెట్టాల్సినవి ఎట్లా విడిచిపెట్టాలంటే విసర్జించినట్లుగా విడిచిపెట్టాలి. పారవేసి వాడి వైపు వాడు చూడలేదు. కుండను విడిచిపెట్టి మళ్ళీ చూడలేదు. సమస్తం విడిచిపెట్టి మళ్ళీ వాటి వైపు ఏమైతుందని కూడా చూడలేదు. వలలు విడిచిపెట్టి, ఇది వలలు దాచిపెట్టుకొని పోదామని కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాచిపెట్టుకొని పోదాం, భద్రపరుచుకొని పోదాం, మళ్ళీ ఏమైతుందో తెలియదు, అటు పోయినాక మళ్ళీ పంపిస్తే మళ్ళీ వచ్చి వలలు పట్టుకోవాలి. ఇట్లాంటి కాదండి, ఇదంతా కాదండి, ఈ మనస్తత్వం కాదండి. ఇలాంటి మనస్తత్వం ఉంటే ఆశీర్వాదాలు అంతంత మాత్రానే ఉంటాయి, జరిగే సంగతులు అంతంత మాత్రానే జరుగుతాయి, సగం సగమే జరుగుతాయి, సగం సగమే అవుతుంది. మళ్ళీ నువ్వు అదే నష్టంలో, అదే ఏడుపులో, అదే దిగజారేతనంలో, అదే నిరుత్సాహంలో, అదే నిట్టూర్పులో బ్రతకాల్సి వస్తుంది. విడిచిపెట్టవలసినవి సంపూర్తిగా విడిచిపెట్టాలి. యేసు ప్రభు నామంలో పట్టుకోవలసినవి సంపూర్తిగా బలముగా గట్టిగా పట్టుకోవాలి. అలాంటి గొప్ప మహాకృప, కనికరము, విశ్వాసమును, న్యాయమును దేవుడు మనలో ఉంచి ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయన పరిశుద్ధాత్మ సహాయం మనలో మనందరికీ ఎల్లప్పుడూ దేవుడు కలగజేయును గాక. ఆమేన్.